హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం, అలాగే పాదాభివందనాలు. వైష్ణవేభ్యో నమో నమః. ఆచార్య గురు పరంపరకి జై. ఈరోజు మనం వైష్ణవ దివ్యదేశాల గురించి చర్చించుకుంటాం. వైష్ణవ దివ్యదేశాలు అంటే ఏంటి, దివ్యదేశం అంటే ఏంటి, దాని యొక్క ప్రావీణ్యం ఏంటి, ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా దర్శనం చేసుకోవచ్చు, అలాంటి కొన్ని విషయాలు కూడా ఇంకా మనం కంటిన్యూగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దివ్య దేశం అంటేనే, దివ్యం అంటే చాలా పవిత్రమైంది, దేశం అంటే ప్రాంతము, అంటే చాలా పవిత్రమైన ప్రాంతం. ఏదనగా ఎక్కడైతే భగవంతుడు స్వయంగా అవతరించి ఉంటాడో, భక్తులకి ఎవరికి లేదు స్వయంగా కూడా అవతరించి ఉంటాడో అటువంటి ఒక ప్రాంతాలని దివ్య దేశం అంటారనమాట. అందులోనూ 12 మంది ఆళ్వార్లు ఉన్నాడు. తమిళనాడులో శ్రీ వైష్ణవ పరంపరకు సంబంధించిన 12 మంది ఆళ్వార్లు వాళ్ళు సంకీర్తనలు చేసిన, అంటే పాసురాలు చేసిన ఒక స్థలాన్ని కూడా దివ్యదేశం అంటారన్నమాట. అందులో చాలా ప్రకాంతి కాంచిందిగా ఒక 108 దివ్యదేశాలు చెప్పబడుతుంది. ఆ 108 దివ్యదేశాలు కూడా ఈ పృథ్వీ మీద మనకి 106 దివ్యదేశాలు దర్శనం చేసుకోవచ్చు. అందులోనూ ఒక 84 దివ్యదేశాల వరకు తమిళనాడులోనే ఉంటుంది, ఒక 15 దివ్యదేశాలు కేరళను, ఒక 14 దివ్యదేశాలు ఉత్తర భారతదేశంలో ఉంటుంది అనమాట. కనుక ఈ ఒక 2 దివ్యదేశాలు మాత్రం అది పరమపదం అంటే వైకుంఠము, గోలోకం. కాబట్టి అక్కడ మనం వెళ్ళడానికి, శరీరంతో వెళ్ళడానికి కుదరదు కనుక మనం దానికి ఆధ్యాత్మిక సాధన ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరి రామ హరే రామ 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 హరే హరి, ఇలా మహామంత్రం సాధన ద్వారా కూడా మనం భగవద్ధామం వెళ్ళడానికి, అంటే ఆ ఉన్నత స్థితి చేరుకోవడానికి మనకి అనుగ్రహం వస్తుంది అనమాట. కనుక దివ్యదేశం అంటే అది చాలా పురాతనమైంది. అంటే ఆళ్వార్లు అంటే దాదాపు 900 సంవత్సరాలు మునుపటి మాట అనమాట. అటువంటి ఒక సందర్భంలో లీలా ప్రాంతాలను కూడా వెలికి తీసి కూడా మనకి దివ్యదేశంగా ఇవ్వబడింది అనమాట. పూర్వాచార్యులు చాలా ఒక కృషితో మనకి భావి తరాలకి, అంటే భవిష్యత్తు తరాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్ దర్శనం ద్వారా మనకి ఉన్నత స్థాయి చేరుకోవాలని, అంటే మనం యాత్ర వెళ్తూ ఉంటాం, మనం తరచు యాత్ర వెళ్తూ ఉంటాం, కావాల్సిన ఒక సదుపాయాన్ని అమర్చుకుని తద్వారా మనం యాత్రలు చేస్తుంటాం. కానీ ఇలా దివ్యదేశ సందర్శన చేసుకునేటప్పుడు ఆ స్థల పురాణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్థల పురాణం తెలియకుండా, స్థలం విలువ తెలియకుండా, ఆ ఒక కోవిల యొక్క మహత్వం తెలియకుండా మనం దర్శనం చేసుకున్నట్లయితే కేవలం మనము రాళ్ళను చూసుకొచ్చేస్తాం అన్నమాట. ఆ రాళ్ళు గోడ మీద, గోడలు ఇవే కనబడుతుంది మనకి, విగ్రహాలు కూడా రాళ్ళ కింద కనబడుతుంది. కానీ అది భక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుభవంతో, వాళ్ళు ఇచ్చిన ఒక సూచనతో, మనం భక్తుల ఒక సూచన, గురువు ఒక సూచనతో మనం భగవంతుని దర్శనం చేసుకుంటే అప్పుడు రాయిలా కాకుండా భగవంతులాగా మనకు దర్శనం ఇస్తాడు అన్నమాట. కనుక ఈ దివ్యదేశాల గురించి కూడా 180, 106 దివ్యదేశాల గురించి తరచు మనం ప్రతిరోజు కూడా ఒక దివ్యదేశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎవరైతే దివ్యదేశం దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు అనుకున్నంత మాత్రమే, వాళ్ళు సంకల్పించుకున్నంత మాత్రమే, దానికి ధనం అవసరం లేదు, టైం అవసరం లేదు, భగవంతుడు అనుకున్నంత మాత్రమే, భగవంతుడు సంకల్పం మనం తరచు అనుకుంటే ఒకరోజు ఖచ్చితంగా మనకి ఆ ఒక అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట. అనుకోవడం అనేది సంకల్పం అంటారు. ఆ సంకల్పం చాలా ప్రాముఖ్యమైందనమాట. సంకల్పం లేనిదే ఏ కార్యసిద్ధి జరగదనమాట. కనుక ఈ దివ్యదేశాలు దర్శనం చేసుకునే ముందుగా ఆ దివ్యదేశాల గురించి మనం తెలుసుకోవడం మనం ధర్మం కాబట్టి మనం తెలుసుకుంటాం. ఎందుకంటే శ్రీపాద రామానుజాచార్య చెప్తున్నారు అనమాట, ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో అటువంటి వారికి ఎటువంటి ఒక కలత ఉండదు. అంటే కలతనప్పుడు కూడా, కలత కలిగినప్పుడు కూడా అతను చాలా ప్రశాంతంగా ఉండగలడు అనమాట. అందుకే ఒక మారు శ్రీ మహావిష్ణువు అంటే నంబి అనేసి ఒక పేరు మీద వస్తారనమాట. ఆయన అడుగుతాడనమాట, ఓ రామానుజ, ఏది నేను స్వయంగా భగవంతుడై నేనే అవతరించినప్పుడు కూడా నా వెనకాల అంతమంది జనాలు రాలేదు, నీవు ఏమి చేస్తున్నావయ్యా, నీ వెనకాల అంతమంది జనాలు పడవెత్తారు, అంతమంది వెనకాల వస్తున్నారు, ఏం కారణం అంటే, స్వామి అది రహస్యం, అది మీకు చెప్పాలంటే చెప్పేవాడు గురు స్థానంలో ఉండాలా, వినేవాడు శిష్యుడి స్థానంలో ఉండాలా అని చెప్పగానే
తను ఒక ఆసనాన్ని వదిలేసి నంబి ఆయనకి కిందకు వచ్చి కూర్చునేస్తాడనమాట. అంటే రామానుజాచార్య కింద కూర్చునేసి చెబుతూ వింటాడనమాట. ఏమంటే ఓం నమో నారాయణాయ అని మంత్రం చెప్తారనమాట. నీ నామమే చెప్తున్నాను, నీకంటే కూడా నీ నామానికి శక్తి ఎక్కువ అనేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి ఒక్క దేవాలయం వెళ్ళినప్పుడు భగవన్ నామం ఖచ్చితంగా చేయాల. ఆ భగవన్నామం చేస్తేనే భగవంతుడి యొక్క రూపం మనకి దివ్యంగా అనిపిస్తుంది, లేకపోతే రాళ్ళలాగానే కనపడుతుంది. కాబట్టి ఊరికైనా ఏదో సరదాగా యాత్ర వెళ్తున్నాము, డబ్బులు ఉంది కాబట్టి యాత్ర వెళ్తున్నాము, వెళ్తే అది యూనివర్సిటీ గోవులాగా తయారవుతారు అనమాట. యూనివర్సిటీ గోవులు వెళ్తుంది అనమాట, కాలేజీలకు వెళ్తుంది గోవులు కూడా. ఆడేదో మేసుకుంటూ తన గడ్డి తీసుకుని వస్తుంది, కడుపు నింపుకొని వస్తుంది. కానీ యూనివర్సిటీకి వెళ్ళి ఒక విద్యార్థులు ఏమవుతారంటే వాళ్ళు మంచి ఉన్నతమైన తెలివితేటలు తెచ్చుకుంటారు అనమాట. అలా ఒక మందిరానికి వెళ్తే ఆ మందిరంలో మనం అపరాధం చేయకుండా కేవలము భగవంతుడు యొక్క కృపనికి పాత్రం అవడానికి, ఇంకా భక్తులు అంటే ఈ భక్తులు నడయాడిన ప్రాంతం ఏదైతే ఆల్వార్లు ఆచార్యులు నడిచిన ప్రాంతం కాబట్టి అటువంటి ప్రాంతం స్పర్శ, ఆ ఒక స్థల స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ఈ మధ్య మనకి టీవీలో కూడా అందరికీ చూపిస్తాం, అన్ని దివ్యదేశాలు మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, అన్ని దివ్యదేశాలు కూడా చూసేవచ్చు. కానీ ఆ స్థల మహత్యం ఏమవుతుందంటే మన స్పర్శ ద్వారా, ఆ గాలి ద్వారా, ఆడుండే ఒక వాతావరణం, ఆ ఒక భక్తి ప్రపత్తుల ద్వారా మనకేమవుతుందంటే ఆధ్యాత్మిక ఒక ప్రశాంతత లభిస్తుంది అనమాట. వీళ్ళు లోకంలో లోపించింది ఆ శాంతియే. ఆ అశాంతి వెళ్ళి శాంతి లభించాలంటే, ప్రశాంత లభించాలంటే ఆ స్థల పురాణం తెలుసుకునేసి, స్థలం విశిష్టత తెలుసుకునేసి, ఆచార్యుల గొప్పతనం తెలుసుకునేసి, అక్కడ ఉండే ఒక గురువు ఒక గొప్పతనం తెలుసుకునేసి మనం ఏదైతే మనం ఒక పద్ధతిగా మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి అనుగ్రహంతో పాటు ఆనందము లభిస్తుంది అన్నమాట. కనుక ఈ దేవదేశాల గురించి మనం చర్చించుకోవడం చాలా గొప్ప అవసరం. ఇది కేవలము మేమంతా వెళ్ళి కూడా 106 దివ్యదేశాల ఒక మా గురువు గారు జయపతాక స్వామి కృపచేత, రామానుజాచార్య గురు పరంపర వాళ్ళ కృపచేత, ఇంకా మా పెద్దవాళ్ళ అనుగ్రహం చేత మేము వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక 106 దివ్యదేశాలు దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరు ఎలా దర్శనం చేసుకోవచ్చు, ఎలా వెళ్ళవచ్చు అనే మాకు ఎదురైన విషయాలు, ఇంకా స్థల పురాణం గురించి కూడా మీకు ఇక పైగా వచ్చే వీడియోలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. హరే కృష్ణ.